లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈస్ యువర్ హషిమ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఫెర్మెంటెడ్ జ్యూస్ తాగడానికి వెళ్తున్నాను అనమాట. ఫెర్మెంటెడ్ జ్యూస్ అంటే ట్రీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే ఒక ఫెర్మెంటెడ్ జ్యూస్ అనమాట. సో తెలుగులో చెప్పాలంటే దాన్ని సో ఎస్, మీరు విన్నది కరెక్టే. నేను ఇప్పుడు తాగడానికి వెళ్తున్నాను అనమాట. నేను ఎప్పుడు తాగలేదు, జస్ట్ ఇప్పుడే ఒకసారి ట్రై చేద్దాము, ట్రై చేస్తే పోతుంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేద్దాము, టేస్ట్ ఎలా ఉంటుందని తెలుసుకుందామని చెప్పి తాగుదాం అనుకుంటున్నా. మీరు తప్పుగా అనుకోకండి, అది సంవత్సరానికి ఒకసారి వస్తుందంట. ప్లస్ ఒకసారి అయినా తాగాలంట, సీజన్ బట్టి వస్తుంది. ఆ సీజన్ కి మనం తాగితే మనకు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనేసి అంటారు. అందుకని చెప్పి తాగుదాం అనుకుంటున్నా, అంతే, దానికి మించి ఇంకేం కాదు. అన్నట్టు మా అమ్మ కనుక ఈ వీడియో చూస్తే, ఒరేయ్ తెత్తనా కొడుక అని అంటది. పరువు తీసేస్తున్నాడు, ఏంటి ఏం చేస్తున్నాడు ఈడు, అసలు తాగడం ఏంటి అది. మా నాన్న చూస్తే కనుక ఇంకంతే, హరామ్. పప్పా ఆజ్కెళ్ళి మాఫ్ కర్దో. బయలుదేరాం అనమాట. ఇంతకీ ఎక్కడ అమ్ముతారో ఎంతో మాకు తెలీదు, కనుక్కోవాలి, అడుక్కుంటూ వెళ్ళాలనుకుంటా. తమ్ముడు ఎస్కాట్ ఎట్ వెళ్ళాలి? ఎస్కాట్ స్ట్రైట్ అయినా వెళ్తా వచ్చేస్తామా? ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. అన్నా ఇక్కడ కొల్లు ఎక్కడ దొరుకుతుంది? కళ్ళు ఇటు అటు దొరుకుతుంది కదా ఈ టైంకి? ఓకే, ఇదేదో ఒక హైవే, ఏ హైవే కూడా నాకు తెలీదు. చాలా దూరం వచ్చేసాము, అలా ఇంటి నుంచి అలా స్ట్రైట్ గా వచ్చేసాం అనమాట. వస్తే ఈ హైవేకి తగులుకున్నాము. ఇంతకీ రోడ్డు మీద చాలా మందికి అడిగాం కానీ, ఒక 2-3 అడిగాం కానీ, అందరూ ఏమంటున్నారంటే టైం అయిపోయింది, ఇంకా సీజన్ అయిపోయింది, ఇప్పుడు దొరకదు అని అంటున్నారు. కొంతమంది అయితే ఏమంటున్నారంటే ఎక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది అని అంటున్నారు. ఇందాక నుంచి తిరుగుతూనే ఉంటున్నాము. సో లాస్ట్ వరకు ట్రై చేస్తాము. ఒకవేళ ఓకే దొరికింది అంటే తాగుతాము, లేదంటే ఇంకా ఇంటికి వెళ్ళి మంచి నీళ్ళు తాగి పడుకుంటాం అనమాట. సో అంతే, ఎక్కడైనా ఒక చోట ఆపు అడుగుదాము. లాస్ట్ ట్రై ఇంకా చేద్దాం. ఒకవేళ ఎవరు ఇంకా దొరకదు అన్నాడంటే ఇంటికి వెళ్ళచ్చు. బాబాయ్ పెంచుకుంటున్నావా? ఏం పేరు తింది? అంద్రియా? అంజలియా? అమ్మాయా? ఓహో, ఎప్పటి నుంచి పెంచుతున్నారు? 3 సంవత్సరాల? దొరికిందా? ఆహా, పాడేరులోనా? ఇలా కొలికి వెళ్ళే దారిలో మాకు ఒక మంచి ప్లేస్ కనిపించింది, చూపిస్తాను చూడండి. రా, అక్కడ పోదాం పదరా. ఒరే, ఇక్కడ ఒక్క ఇల్లు ఉన్నా సరే ఆడికొక్క బాల్కనీ వ్యూ ఉంటుంది చూడు. కొల్లు ఎక్కడ అమ్ముతారు? అక్కడ కళ్ళు అమ్మరా? అదట. ఓకే, సరే, బాయ్, థ్యాంక్ యూ. వచ్చేసాం. రండిరా. అమ్మా ఫ్రెషేనా? ఎప్పుడు తీశారు? ఇదేంటి మరి అలా వచ్చేస్తుంది నొగరులాగా? ఎంత? ఇదే బాటిల్ కాదు, ఇది గ్లాసు. 20? సరే రండి, ఎలా తాగుదాం? అయిపోయింది, వచ్చిన అందరూ తిరిగి వెళ్ళిపోయినారు. ఈ స్మెల్ అదే అలాగే వస్తుందా? ఏం స్మెల్ బాగానే ఉంది కదా, కొంచెం ఏదో ఘాటుగా వస్తుంది అంతేనా? నీరు కొల్లు అయితే ఘాటుకు రాదు, నీళ్ళు అయిన కొల్లు కాబట్టి ఘాటుకు వస్తుంది. ఓకే, మీ పేరేంటి? దేవుడమ్మా. ఇలా తాగిలే ఇంకా? తాగి మూత తాగి. ఓకే, ఫస్ట్ తాగరా. నేను డేర్ చేయాలనుకోవట్లేదు. అనమాట, ఇది న్యాచురల్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫెర్మెంటెడ్ జ్యూస్ అనమాట. తాగొచ్చు, ఎప్పుడుకో ఒకసారి తాగితే పర్లేదు. అలాగని చెప్పి కొమ్మలు తాకండి, పోతారు. ఇక్కడ కూర్చోవడం కూడా ఉంది, సో ట్రై చేద్దాం. బానే ఉంది, తీగానే ఉంది. ఏంటి వడియాలా? ఏది నీకు ఇచ్చిందా? ఏంటి అలా ఉంది? మ్యాగొద్దులాగా అంతరాల్లో చేస్తారంట.
ఏమండి మీ అంతా మీరు చేస్తారు కదా బాబు కళ్ళు తాగుతానండి, అంటే నేను మొదటిసారి తాగుతున్నాను, ఎప్పుడు తాగలేదు అందుకని చెప్పి. ఈ పాక మీదేనా? అవునండి పాక మంచిగా పడుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ, యాక్చువల్లీ చల్లగా ఉంటుంది. కానీ పాములు ఏదైనా వస్తేనే తోలు తీరిపోతుంది. ఎరా బాబాయ్, ఈడు కుంభాలు తాగేస్తున్నాడండి, మరి వీడికి అలవాటు ఉన్నట్టుంది. ఇదేదో ఇచ్చారండి ఏమే, ఇది డబ్బులతో చేశారు ప్లస్ ఏదో కారం వేశారు అనేసి అంటున్నారు. ట్రై చేస్తున్నా. ఏమన్నా పొట్ట లేకపోతే కుడి తొట్టే పోసిన కొద్దీ పోతూనే ఉంది. సో అంతేనండి, తాగేసాం, అయిపోయింది. నేను ఒక 4 గ్లాసెస్ తాగాను, వాడు 3 గ్లాసెస్ తాగాడు. మొత్తం 7 గ్లాసెస్కి 140 రూపీస్ తీసుకున్నారు అంతే. మళ్ళీ అదేదో బ్లాక్ కలర్కి ఇచ్చా చూడండి, దానికి ఆమె డబ్బులు కూడా తీసుకోలేదు అనమాట. బాగానే ఉంది తాగడానికి, టీగానే ఉంది, కానీ సమ్ కైండ్ ఆఫ్ అంటే కొంచెం ఘాటుగా అనిపించింది అనమాట. తేనెపులు బీభత్సంగా వచ్చేస్తున్నాయి, అందులో గ్యాస్ ఎక్కువ ఉంది అనమాట. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. అదంతా గ్యాసేనా? అయ్యో బాబాయ్, తిని కొల్లిపోవడం అంటే పాడైపోద్దా? ఓకే, వేస్ట్ చేయట్లేదు నువ్వు. అది తాగితే చాలా మట్టికి వాంతులు అవుతాయి, మళ్ళీ నేమో పొడుపు నొప్పి వస్తుంది, మళ్ళీ కొలు తిరుగుతాయి అనేసి అంటారు. నాకైతే బాగానే ఉంది, నేను స్ట్రాంగ్ బాడీ. ఎలా ఉంది? గట్టిగా ఉంది. సరే మరి ఇంతటితో వ్లాగ్ సమాప్తం. బాయ్ బాయ్. తెలుసా లస్సీ ఏం లేదండి, అది తాగిన కొద్ది నిమిషాలకి ఏదో లైట్ గా కొంచెం తిరిగినట్టు కొలు తిరిగినట్టు అనిపించింది. అది కాకుండా వామిట్ సెన్సేషన్ వచ్చేస్తుంది అనమాట. అది పక్కన పెడితే కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఎందుకు వస్తుందో అర్థం కావట్లే. A few minutes later. ఏం లేదండి, డ్యామ్ గేట్స్ ఓపెన్ అయిపోయినాయి అనమాట. జస్ట్ డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే అనమాట. వాయించేస్తున్నాను మామూలుగా కాదు. ఎందుకు వెళ్ళాను తెలీదు. ఏదో తేడాగా ఉంది. ఉండి వస్తున్నా. ఎంత సుఖంగా ఉందరా. మీసాలు కట్ చేసుకున్నా, చూసారా ఎలా ఉన్నాయో. స్మార్ట్ బాయ్. అప్రియమైన లేడీస్ అండ్ జెంటిల్మెన్, కొంచెం మీ దగ్గర ఏదైనా మాత్రలు ఉంటాయి పంపించవచ్చు కదా. స్టమక్ అప్సెట్ అయిపోయింది, బీభత్సంగా రప్ప అని కొట్టేస్తుంది అనమాట. నా వాళ్ళకి అట్లే ఓపిక లేదు, నాకేమో ఒక ఎగ్జామ్ ఉంది, దానికి ప్రిపేర్ అవ్వాలి. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను అనమాట, ఇంకా అలాగే రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని. సో చదువుకుని బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అబ్బో, ఈ టైంలో పెద్ద పడుతుంది. A few moments later. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పెరిగింది ఎందుకు అయిపోయి. Round 5. స్టార్టింగ్ లో చాలా కామెడీగా తీసుకున్నాం కానీ నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది అన్నమాట. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. పరిస్థితి బాగాలేదు, బీభత్సంగా దారుణంగా ఉంది. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే
తాగండి, అలవాటు ఉంటేనే తాగండి. అలవాటు లేని వాళ్ళు కనుక తాగితే కనుక తలుపులు కొట్టేస్తాయి. దాని తర్వాత మీరు ఎక్కడైతే కూర్చోడానికి వెళ్తారో అక్కడే కూర్చుని ప్రాణాలు గాల్లో వదిలేస్తారు అనమాట. సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంటుంది. అనుభవించాను కాబట్టి చెప్తాను. సో జాగ్రత్త. నాకైతే అలా అంతే. సరే, సో ఇంతతో ఈ వీడియో అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.